వెల్కమ్ టు ఆంధ్ర అరోమా డైరీస్. ఈరోజు రసానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, చింతపండు, వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 5 టమాటాలు, చింతపండు, తగినన్ని నీళ్లు పోసుకొని దాంట్లోకి రాళ్ళ ఉప్పు వేసుకొని కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక టమాటా రసంనంతా తీసుకోవాలి. తీసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టమాటా రసాన్నంతా మనం ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక దీనికి మసాలాలు యాడ్ చేయాలి. ఇందులోకి 1 స్పూన్ రసం పొడి, తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసాక 1 స్పూన్ కారం పొడి వేయాలి. వేసిన తర్వాత దీంట్లోకి రాళ్ళుప్పు వేయాలి. రాళ్ళుప్పు వేసాక కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. మరిగేలాగా బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగాక దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక పచ్చి వాసన అంతా పోతుందన్నమాట. అంతసేపు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బెల్లం వేసుకోవాలి. అది పక్కన పెట్టేసి మనం వెల్లుల్లిని దంచుకోవాలి. వెల్లుల్లి ప్లస్ జీలకర్ర వేసి దంచుకోవాలి. బాగా దంచుకున్న తర్వాత ఇలా బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి. తర్వాతకి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక అందులోకి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత అందులోకి కొన్ని ఆవాలు వేయాలి. కొన్ని ఆవాలు వేసాక ఆనియన్ వేయాలి. బాగా ఆనియన్ కొంచెం ఫ్రై అవుతాయి అని తెలుస్తున్నప్పుడు కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి, ఇప్పుడు ఒక కలర్ చేంజ్ అవుతా వచ్చింది. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది తెలుస్తుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేయాలి. వేసేసి చూడండి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు రసం వేసుకోవాలి. బాయిల్ అయిన రసం అంతా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. వేసేసి క్లోజ్ చేసుకోవాలి. ఇంత వేడిగా అన్నంలోకి తింటే సూపర్ రసం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.